వెల్కమ్ టు జిల్లా డైరీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వినుకొండలో ఉచిత ఇసుక స్టాక్ పాయింట్ ప్రారంభం. స్టాక్ పాయింట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆంజనేయులు. వాంకిడి గోయగంలలో వెంకటేష్ దౌత్రే పర్యటన. ఆసుపత్రి పరిశీలన. విద్యార్థులతో కలెక్టర్ ముచ్చట్లు. నిర్మల్లో ఏబీవీపీ జాతీయ విద్యార్థి దినోత్సవం. వివేకానందుడికి నివాళులు అర్పించిన ఆర్ఎస్ఎస్ రవి. ములుగు జిల్లా వాగులో చిక్కుకున్న యువకులు. ట్రాక్టర్ సాయంతో రక్షించిన రెవెన్యూ పోలీసులు. కోదాడలో గంజాయి విక్రేతల అరెస్ట్. 20,000 విలువైన గంజాయి స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం మార్కాపురం రోడ్డులో ఉచిత ఇసుక స్టాక్ పాయింట్ను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఇసుక పాయింట్ను ఆయన ప్రారంభించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతోందని జీవి ఆంజనేయులు చెప్పారు. ఇసుక నిర్వహణ ఖర్చుల కోసం నామినల్ ధరలు, రవాణా, లోడింగ్ ఛార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, పేద మధ్యతరగతి ప్రజల కోసమే ఉచితంగా ఇసుక అందిస్తున్నామని, సీనరేజీ, రవాణా ఛార్జీలు చెల్లిస్తే ఇసుక లభ్యమవుతుందన్నారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం హామీ నెరవేర్చింది. గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఈరోజు ఈ ఉచిత ఇసుక విధానం అమలు చేయడం ద్వారా ప్రజలకు ఉపయోగపరమైనటువంటి ఒక మంచి హామీని ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా ఇసుకిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇల్లు కట్టుకునే పేదలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. ఈరోజు సహజ వనరులైనటువంటి ఇసుకని గత ప్రభుత్వం అప్పనంగా దోచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ఇసుక బంగారంలా చాలా పేద ప్రజలకు దూరం అయిపోయింది. కానీ ఈరోజు పేదలకి ఒక ట్రాన్స్పోర్ట్, లోడింగ్ ఛార్జీ మాత్రమే భరించి ఇసుకని ఉచితంగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ముఖ్యమంత్రి యాసంగి సాగు కోల్పోయిన వైరా రిజర్వాయర్ పరిధిలోని 25,000 ఎకరాల ఆయకట్టు రైతులకు వానాకాలం వ్యవసాయ సీజన్ కూడా ఆశాజనకంగా లేదు. వైరా ఆయకట్టులో వానాకాలం పంటలకు సాగుకు గోదావరి నీళ్లు ఇస్తేనే రైతుల ఆశలు చిగురిస్తాయి. జూలై నెల వచ్చినప్పటికీ రిజర్వాయర్లో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయింది. ఈ సీజన్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్నా రిజర్వాయర్లోకి చుక్క నీరు చేరలేదు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా ప్రస్తుతం 5.6 అడుగులకు పడిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆదేశాలతో వైరా రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల ఆయకట్టు రైతులు యాసంగి పంట సాగు చేయలేదు. నాగార్జున సాగర్లో కూడా ఆశించిన మేర నీరు లేకపోవడంతో అప్పటి ప్రభుత్వం రైతులెవరూ యాసంగిలో వరి సహా ఇతర ఆరుతడి పంటలు సాగు చేయవద్దని సూచించింది. వ్యవసాయ శాఖ ద్వారా గ్రామాల్లో సదస్సులు పెట్టించి హెచ్చరికలు జారీ చేసింది. వైరా రిజర్వాయర్ నుంచి 11 మండలాల్లోని ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించేందుకు గాను సాగునీటి సరఫరా నిలిపివేశారు. ఫలితంగా ఆయకట్టు రైతులు యాసంగి సాగుకు దూరం కావాల్సి వచ్చింది. యాసంగి సీజన్ నష్టపోయిన తమకు వానాకాలం వ్యవసాయ సీజన్ అయినా కలిసి వస్తుందని వైరా రిజర్వాయర్ ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు. కానీ వారికి నిరాశే మిగిలింది. వర్షాలు సరిగా కురవకపోవడంతో వరదలు లేక రిజర్వాయర్ నీటి మట్టం పెరగడం లేదు. రిజర్వాయర్ నీరు కనీస మట్టానికి పడిపోయింది. ఉన్న నీటిని మిషన్ భగీరథ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ప్రధాన కుడి, ఎడమ కాలువల హెడ్ స్లూయిస్ ముందు భాగంలో మట్టితో రింగ్ బండు వేసి చుక్క నీరు కూడా కాలువలోకి రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కొద్దిపాటి వర్షాలకు రైతులు పచ్చి రొట్ట విత్తనాలు చల్లుకున్నారు. వరి నాట్ల కోసం నారుమళ్లు సిద్ధం చేశారు.
కొంతమంది రైతులు దమ్ములు చేసి వరి విత్తనాలు కొనుగోలు చేసి సాగుకు సిద్ధంగా ఉన్నారు. కానీ రిజర్వాయర్లో నీళ్లు లేక అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టు నుంచి లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్కు గోదావరి జలాలు ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని ఆయకట్టు రైతులు వేడుకుంటున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీక్షతో గోదావరి జలాలను వైరాకు తీసుకొచ్చేందుకు అన్ని స్థాయిల్లో విశేష కృషి చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ తన వంతు సహకారం అందిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టులో గోదావరి నీళ్లను లింక్ కెనాల్ నుంచి వైరాకు అందిస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. లింక్ కెనాల్కు అవసరమైన నిధులను భట్టి విక్రమార్క విడుదల చేశారు. లింక్ కెనాల్ పనులను వేగవంతం చేస్తూ మంత్రి తుమ్మల నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన ఆదేశాలు ఇస్తున్నారు. ఇతరాతర అడ్డంకులు ఉంటే వాటిని పరిష్కరిస్తున్నారు. వైరాకు గోదావరి జలాలు రావడంతో కేవలం ఈ ఆయకట్టుకే కాకుండా పలు ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు కూడా సస్యశ్యామలమవుతాయి. ముఖ్యంగా వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలు, ఎన్టీఆర్ జిల్లాలోని గంపెలగూడెం, వీరులపాడు మండలాలు భూములకు వైరా నది కట్టలేరు ద్వారా పుష్కలంగా సాగునీరు అందుతుంది. వైరా లింక్ కెనాల్ నిర్మాణం కోసం ఈ ఏడాది మార్చి 13న మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జూలూరుపాడు మండలంలోని వినోబానగర్ నుంచి ఏన్కూరు మండలంలోని NSP 21 MBC వరకు లింక్ కెనాల్ నిర్మించి అక్కడ అనుసంధానం చేయనున్నారు. NSP కాలువపై ఉన్న ఎస్కేప్ లాక్ల ద్వారా గోదావరి జలాలు విడుదల చేస్తే ఆ నీళ్లు 20 కిలోమీటర్ల దూరంలోని వైరా రిజర్వాయర్కు చేరుతాయి. ఫలితంగా ఆయకట్టు భూములకు సాగునీరు పుష్కలంగా అందుతుంది. సాగునీటి ప్రాజెక్టు వైరా రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ కింద 30,000 ఎకరాలు సాగు అవుతా ఉంది. అందులో ప్రధానంగా 20,000 పైన వరి పంట సాగు అవుతున్నటువంటి ఈ ప్రాజెక్టు చాలా దీనస్థితిలో ఈ రోజు కనపడతా ఉంది. కేవలం 5 అడుగులు మాత్రమే నీళ్లు నిల్వ ఉన్నటువంటి సందర్భంలో చూస్తా ఉన్నాం. గత వ్యవసాయ సీజన్లో రబీలో ఈ ప్రాజెక్టు కింద పంటలు వేయలేదు. కనీసం ఈ 2024-25 వ్యవసాయ సీజన్లో ఖరీఫ్ పంటను వేసుకుందామంటే జూలై మొదటి వారం అయిపోయి 2వ వారంలో అడుగు పెడతా ఉన్నాం. నారుమళ్లకు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి, నీళ్లు కాలువలకు అందే పరిస్థితి లేకుండా దారుణంగా స్టోరేజ్ అంతా పడిపోయింది. గత 2010 నుంచి కూడా చూస్తే గత 14 ఏళ్లలో కూడా 1-2 సీజన్లో తప్ప అన్ని సందర్భాల్లో ఈ రోజునే నారుమళ్లకు నీళ్లు వదిలిపెట్టినటువంటి సందర్భం ఉంది. ఈ దుస్థితికి కారణం ఇక్కడ వైరా రిజర్వాయర్ మీద మిషన్ భగీరథ పెట్టి 12 మండలాలకు నీళ్లు ఇస్తా ఉన్నారు, మంచినీళ్లు. మేము పుట్టి దగ్గర 60 సంవత్సరాలు. నా ఊహ వచ్చిన తర్వాత ఇంత వాటర్ లెవెల్ తగ్గింది ఎప్పుడు లేదు. సుమారు ఇప్పుడు 5-6 అడుగులు ఉన్నది. దీనివల్ల రైతులకి ఇబ్బంది, ఊర్లో త్రాగునీరుకి ఇబ్బంది, అన్ని విధాల ఇబ్బంది. అది ఎప్పుడు నిండుతాయో, చెరువు ఎప్పుడు నిండుదో, ఎప్పుడు వ్యవసాయ పనులు మొదలవుతాయో అర్థం కాని పరిస్థితి ఉంది. నింపుతామంటున్నారు. అదేదో త్వరగా చేస్తే అందరికీ మంచిగా ఉంటుంది. ఈ రైతులకి ఇబ్బంది అయితే రైతులకి ఇబ్బంది, ఊర్లో నివాసాలకు ఇబ్బంది, వ్యాపారస్తులకి అందరికీ అంత కఠినంగా ఉంటుంది ఇదంతా. వైరా రిజర్వాయరు గతంలో ఉన్న నైజాం నవాబు కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. 25,000 ఎకరాలు సాగు అనాథరైజ్డ్గా 35,000 ఎకరాలు సాగు కొనసాగుతుంది ఈ ప్రాజెక్టు కింద. అలాంటి ప్రాజెక్టు గత ప్రభుత్వం కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెట్టినప్పుడు 16 అడుగుల నీటి సామర్థ్యం రైతులకు ఉంచి పైన 2 అడుగులు మాత్రమే తాగునీటికి వాడతామని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాటని తొంగలో దొక్కి ఇవాళ 5 అడుగుల సామర్థ్యానికి చేరింది. అయినా సరే దీన్ని నింపే పరిస్థితి లేదు. రైతులు అన్యాయం అయిపోయారు. రైతులు అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు. రైతులు పంట సాగు చేసుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈ వైరా ప్రాజెక్టుని
సీతారామ ప్రాజెక్టు ద్వారా నింపి రైతులను ఆదుకోవాలని, తాగునీరు సాగునీటి సమస్యలు లేకుండా చేయాలని మేము కోరుతాం. నిర్మల్ పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చర్యలు చేపడతామని చైర్మన్ ఈశ్వర్ తెలిపారు. నిర్మల్ పట్టణంలోని అన్ని చోట్ల రోడ్లకు ఇరువైపులా వ్యాపారాలు చేస్తూ వ్యాపారులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆయన అన్నారు. వ్యాపారుల తోపుడు బండ్లను, తాత్కాలిక షెడ్లను తొలగిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తెలిపారు. తోపుడు బండ్లు, తాత్కాలిక షెడ్లను దశల వారీగా అన్ని చోట్ల తొలగిస్తామని చైర్మన్ ఈశ్వర్ చెప్పారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని గోయగంలలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే పర్యటించారు. అమ్మ ఆదర్శ పాఠశాల, ప్రభుత్వ ఆసుపత్రులను ఆయన సందర్శించారు. స్కూలు, ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కలెక్టర్ దౌత్రే ఆదేశించారు. వర్షాల కారణంగా రోగాలు ప్రబలి రోగాల బారిన పడ్డ వారికి సరైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రిలో రోగుల వద్దకు వెళ్లి సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు విద్యార్థులతో విద్యార్థి సంఘం పీడీఎస్యూ ర్యాలీ నిర్వహించింది. ప్రభుత్వ కళాశాలలో పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లను వెంటనే మంజూరు చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల, కాలేజీలలో మధ్యాహ్నం భోజన వసతి కల్పించాలని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి లోటుపాట్లు సరిచేయాలని విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘ నాయకులు తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నందువల్ల ప్రమోట్ చేయలేని పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు నానా రకాల ఇబ్బంది పడుతూ డ్రాప్ అవుట్లు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ఎస్ఎంఎస్ హాస్టల్లో, సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సంక్షేమ మౌలిక వసతులు లేక, భోజనాలు బాగా లేక పరిస్థితి కనబడతా ఉంది. ఆ పరిష్కారం చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్గా కనబడతా ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని, లేని పక్షంలో ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరిస్తాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని నిర్మల్ పట్టణంలోని వివేకానంద చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానందుడి విగ్రహానికి ఏబీవీపీ విద్యార్థులు పూలమాల వేసి నివాళులర్పించి జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారంలో ఏబీవీపీ ముఖ్య భూమిక పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ పట్టణ కార్యదర్శి రవి, ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు అక్షయ్, హరీష్ ఇతరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో జాతీయ భావాలు, దేశభక్తిని నింపుతూ మరి యువతను చెడుదో పట్టకుండా ఒక మంచి మార్గంలో విద్యార్థులను పయనిస్తున్న సంస్థ ఏబీవీపీ. ఈ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. విద్యార్థులలో మంచి నైపుణ్యాన్ని మరియు వారికి ఏ సమస్యలు వచ్చినా ఏబీవీపీ సంస్థ ముందుంటూ స్కాలర్షిప్ కావచ్చు, హాస్టల్లో ఫుడ్ విషయంలో కావచ్చు, ఏ అవసరాలు వచ్చినా
సిద్దిపేట శాఖ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం, జాతీయ విద్యార్థి దినోత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక వీర సావర్కర్ చౌరస్తాలో జెండా ఆవిష్కరించి అనంతరం ర్యాలీ నిర్వహించి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 5గురితో మొదలై జాతీయవాద భావాలతో విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఏబీవీపీ ఆవిష్కరించిందని బాబురావు అన్నారు. విద్యార్థి సమస్యలే కాకుండా విపత్తులు సంభవించినప్పుడు ముందుండి దేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్న ఏకైక విద్యార్థి సంస్థ ఏబీవీపీ అన్నారు ఆయన. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ విద్యార్థి దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. 1948 జూలై 9న ప్రారంభమై 1949లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ దేశం కోసం ఒక విద్యార్థి ఉద్యమంగా మొదలై ఈ రోజు 76 సంవత్సరాలుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పూర్తి చేసుకో ఉంది. ఈ రోజు ఈ యొక్క దేశంలో విద్యారంగ సమస్యలపైన, విద్యారంగ అభివృద్ధి కోసము ముందుండి నడుస్తున్నటువంటి ఒక విద్యార్థి సంస్థగా ఉన్నటువంటి అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యారంగ సమస్యలు, విద్యారంగ అభివృద్ధి వీటితో పాటు ఈ యొక్క సామాజిక స్పృహను కలిగినటువంటి ఒక విద్యార్థి పరిషత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ విద్యార్థి దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. 1948 ములుగు జిల్లాలో 2 యువకులు అడవిలోకి వెళ్లి వాగులో చిక్కుకున్నారు. మంగపేట మండలం కమలాపురం శివార్లోని రేకులగూడెం వద్ద ఎర్రవాగులో 2 యువకులు రీసన్, దినేష్ చిక్కుకుపోయారు. దీంతో డయల్ 100కి వారు సమాచారం ఇచ్చారు. యువకుల సమాచారంతో రెవెన్యూ, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు రంగంలోకి దిగారు. ట్రాక్టర్ సాయంతో యువకులను రక్షించి పోలీసులు క్షేమంగా గ్రామానికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. రీసన్, దినేష్ పొలం వద్ద పనుల కోసం వెళ్లినట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. మనం ఏమనుకుంటాం, ఇట్లా పడి రావచ్చు, కానీ అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా వాడికి ఎటు పోవాలని తెలియదు. కృష్ణా జిల్లా ఘంటసాల ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంఆర్ఓ ఎన్బి విజయలక్ష్మి కార్యాలయం వద్ద వీఆర్ఓ నిరసనకు దిగారు. ఎంఆర్ఓ కార్యాలయంపై వీఆర్ఓ మల్లేశ్వరి కొడుకు పెట్రోళ్లతో దాడి చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట వీఆర్ఓ మల్లేశ్వరి కుటుంబ సభ్యులు బైఠాయించి నిరసన చేపట్టారు. 6 నెలల నుండి ఎంఆర్ఓ ఆఫీసు సిబ్బంది తనను ఇబ్బంది పెడుతున్నారని వీఆర్ఓ మల్లేశ్వరి ఆరోపించారు. ఉన్నతాధికారులు వచ్చి తనకు న్యాయం చేయాలని మల్లేశ్వరి డిమాండ్ చేశారు. నేను బతకలేను బాబు, నేను ఇక్కడే చచ్చిపోతా. దేవస్థానం భూములు ఏంటి? 500 ఎకరాలు 666 ఎకరాలు 4 సెంట్లకు భూమి దేవస్థానం భూములు శ్రీకాకుళం. 500 ఎకరాలు 666 ఎకరాలు 4 సెంట్లు దేవస్థానం భూమి. ఆ దేవస్థానం భూములందరికీ రైతుల పేరు మీద పాస్బుక్లు ఇచ్చేస్తున్నారు వీళ్ళు. ఎవరు న్యాయం చేస్తారు? మీరు అడగండి, మీరు అడగండి సార్, నాకైతే న్యాయం జరగదు. ఇద్దరు అడుగుదాం, నువ్వు ఉండగానే నాకు తెలియదు కదా సబ్జెక్ట్. ఇద్దరం కలిసి మాట్లాడు, నువ్వు మాట్లాడు. ఏదన్నా గవర్నమెంట్ ఎంప్లాయ్ నావే శిక్ష చేసుకోండి, నన్ను ఇబ్బంది పెట్టండి, నాతో నన్ను సస్పెండ్ చేసుకోండి. నా బిడ్డ చూడకపోతే మాత్రం ఎట్లోనే నేను అసలు వదులుతారు చెప్తున్నారు. సార్లు మనం ఏదైనా అదే తప్పు అన్నాం అనుకో, ఇది మాట పని చేయదు. అయ్యా ఇది రెవెన్యూ అయ్యా, ఆర్టీఓ గారు రావాలి. ఆవిడ రాశారు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, దీని మీద యాక్షన్ తీసుకోండి, ట్రాన్స్ఫర్ చేస్తే విలేజ్ ఇబ్బంది ఉండదు, పీస్ఫుల్గా ఉంటుందని రాశారు. పాపం ఆవిడ కూడా అంతకంటే ఏం కాదు. మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఏమన్నా అడిగారా మేడం? ఏమన్నా తెలీదు. ఆవిడ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారంట. నేను కలెక్టర్ గారి కంటే ముందు వేరే బుద్ధ విగ్రహాలు ఉన్నాయి అక్కడ చూడడానికంటే నేను స్టార్ట్ అయిపోయాను. తర్వాత నేను బయటకు వచ్చేసిన తెచ్చుకున్నారట. ఆ విషయం కూడా నాకు తెలియదు. అంటే ఈ మీద గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. చాలా ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి. 10 సారి ఆఫీస్కి వచ్చింది అంటే ఆవిడ చాలా నాస్టీ. ఇంకా నేను నేను అలా చెప్పకూడదు. బూతులు పాపం వాళ్ళు అసలే మానసిక వికలాంగులు. తిరుపతి పద్మావతిపురంలోని పాస్ మానసిక వికలాంగుల కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. ఆ కేంద్రంలో డయేరియా ప్రబలింది. 2 మానసిక వికలాంగులు డయేరియాకు బలయ్యారు. మరో 15 మంది రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంచలనం రేపిన ఈ ఘటన తిరుపతిలో తీవ్ర విషాదాన్ని నింపింది.
అప్రమత్తమైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డయేరియా వ్యాధి నివారణకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. తిరుపతి పద్మావతిపురంలోని పాస్ మానసిక వికలాంగుల కేంద్రంలో డయేరియా ప్రబలింది. 2 మానసిక వికలాంగులు చనిపోయారు. మరో 15 మంది రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో తిరుపతి జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నెల రోజుల వ్యవధిలో జిల్లాలో 6 డయేరియాతో చనిపోవడం సంచలనమైంది. రాత్రి మాకు పాస్ మనో వికాస్ స్పెషల్ స్కూల్ నుంచి ఇది ఒక ఆర్ఫన్ సెంటర్. ఈ ఆర్ఫన్ సెంటర్లో ఫుడ్ కాంటామినేషన్ జరిగిందని, అంటే పద్మావతిపురం తిరుచానూరు రోడ్లో ఉన్న ఈ సెంటర్ ఇది. ఇందులో మెయిన్గా మానసిక వికలాంగులు అందులో ఉంటారు. అలాగే ఆర్ఫన్ సెంటర్ బేసికల్గా అది. అంటే అక్కడ కొద్దిగా ఫుడ్ కంటామినేషన్ అయిందని మేము భావిస్తున్నాము. సో అక్కడ చాలా కేసులు వాళ్ళు డయేరియా తోటి అలాగే వామిటింగ్స్ తోటి సఫర్ అయ్యారు. అయితే మాకు నిన్న కూడా 4-5 కేసులు వచ్చాయి. ఇవాళ కూడా మళ్ళీ కేసులు ఇంకా వస్తూనే ఉన్నాయి. నిన్న ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఉన్న కేసులు 8 కేసులు ఉన్నాయి. ఈ 8 కేసులు ట్రీట్మెంట్ అనేది మేము అందజేస్తున్నాము. అందులో ఒక్క కేసు మటుకు బీపీ డౌన్ అయి ఉంది. వాళ్ళకి ఆక్సిజన్ పెట్టడం జరిగింది. కొద్దిగా ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ ఉంది, కానీ స్టేబుల్గానే ఉంది. ఆ పిల్లవాడికి ఏం కావాలో అనేది చూస్తున్నాము. మిగతా 7 కేసులు అయితే స్టేబుల్గానే ఉన్నాయి. ఇక్కడ మనకు వాడికి ఏం కావాలో. వారం రోజుల క్రితం వరదయ్యపాలెం మండలంలో 2, గూడూరు మండలంలో 2 డయేరియాతో చనిపోయారు. తాజాగా పాస్ మానసిక వికలాంగుల కేంద్రంలో 2 మానసిక వికలాంగులు తుది శ్వాస విడిచారు. మరో 15 మంది చికిత్స పొందుతున్నారు. అలర్ట్ అయిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నివారణ చర్యలు ప్రారంభించింది. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి హుటాహుటిన రుయా ఆసుపత్రికి చేరుకొని బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభును ఆదేశించారు. ఈరోజు పాస్ మనో వికాస్ అని చెప్పి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్లో నిన్న మార్నింగ్ ఒక బ్రాడ్డెడ్ కేసు రుయా హాస్పిటల్కి రావడము, అదేవిధంగా ఈరోజు మార్నింగ్ ఒక బ్రాడ్డెడ్ కేసు రుయా హాస్పిటల్కి రావడం జరిగింది. ఆ తర్వాత రుయా హాస్పిటల్ ఆర్ఎంఓ గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది బై 10 o'clock. ఈ విధంగా ఒక కేసు డెత్ అయింది డ్యూ టు డయేరియా అని చెప్పడం జరిగింది. అందువల్ల ఇమ్మీడియట్గా నేను గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా మా యొక్క టీం అందరికి కూడా ఇన్ఫామ్ చేసి అక్కడ సెంటర్ దగ్గర మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గంజాయి తాగటంతో పాటు అమ్ముతున్న, కొనుగోలు చేస్తున్న వారిని సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారయ్యారు. జింజూరి సింహాద్రి, ఓబులోజు అరవింద్, పరాలైన సుజిత్, యేసుబాబుకు గంజాయి తాగటంతో పాటు అమ్మే అలవాటు ఉందని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఒడిశాలో గంజాయి కొని కోదాడలో సింకోజు అఖిల్, గంటా మోజెస్, జిల్లెల రాంబాబు, శ్రీనాథ్, తాళ్లూరి సంజయ్కు ఎక్కువ రేటుకు అమ్ముతుండగా పోలీసులు 7గురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారుగా 20,000 రూపాయలు ఉంటుందన్నారు. పట్టణ సిఐ రాము గారు, వారి సిబ్బంది బాల్తు శ్రీనివాస్, తర్వాత ఎల్లారెడ్డి, సతీష్, వాళ్ళ టీంతో యుక్తంగా ఎస్ఐ రంజిత్, వాళ్ళందరూ కూడా ఈ సమాచారం గంజాయి ఇక్కడ విక్రయిస్తున్నారు అనేది ఒక సమాచారం మేరకు గోల్డెన్ సిటీ వెంచర్ దగ్గర నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ చట్టం ఏదైతే చెప్తున్నా దాని నిబంధనల మేరకు వాళ్ళంతా అక్కడికి వెళ్ళి యానిమల్ కీపర్పై సింహం దాడి చేసిన ఘటన హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్కులో చోటు చేసుకుంది. ఎన్క్లోజర్ను శుభ్రం చేస్తున్న యానిమల్ కీపర్పై 8 ఏళ్ల ఆడసింహం శిరీష దాడి చేసింది. దీంతో యానిమల్ కీపర్ హుస్సేన్ చేతులకు గాయాలయ్యాయి. ఆడసింహం ఉన్న ఎన్క్లోజర్ వద్దకు వెళ్లిన హుస్సేన్ దాన్ని పక్కన ఎన్క్లోజర్లోకి పంపించాడు. కానీ దాన్ని డోర్కు బోల్ట్ పెట్టడం మర్చిపోయాడు. ఎన్క్లోజర్ను శుభ్రం చేస్తున్న హుస్సేన్పై శిరీష ఒక్కసారిగా పంజా విసిరింది. దూరంగా పడిన హుస్సేన్ భయంతో బయటికి పరుగుతీశాడు. వెంటనే రంగంలోకి దిగిన వెటర్నరీ సిబ్బంది డాట్ పద్ధతిలో శిరీషకు మత్తు ఇచ్చారు. హుస్సేన్ చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అంటే ఇది ఆఫ్ డిస్ప్లే ఏరియాలో మన అనిమల్ శిరీష అన్నది ఆఫ్రికన్ లయనస్ ఉంది. ఆల్రెడీ ఇది హైండ్ లెగ్స్ దాని ట్రీట్మెంట్లో ఉంది బికాస్ ఆఫ్ పారాలిసిస్. సో ఈ ట్రీట్మెంట్ ఉన్న అనిమల్ ఎన్క్లోజర్ని క్లీన్ చేయడానికి మనం ఒక అనిమల్ కీపర్ క్లీనింగ్ అంటే వెళ్ళారు.
నిర్మల్ విజయనగర్ కాలనీలో మహాదేవపురం ఆలయంలో చోరీ చేసిన దొంగలను వెంటనే అరెస్ట్ చేయాలని కౌన్సిలర్ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆలయంలో చోరీ జరగడంతో పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ ఫిర్యాదుతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు సందర్శించారు. చోరీ జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకుంటామని సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాత్రి వెంకటాపూర్ శ్రీ మహాదేవ మందిరంలో ఆలయ ఉండీలు గుర్తులని దుండగులు పగలగొట్టి అందులో ఉన్న నగదును మరియు వస్తువులను తీసుకెళ్లడం జరిగింది. కావున ఈరోజు ఉదయం 5 గంటలకు మా ఇక్కడ ఆలయ పూజారి వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డులోని ప్రభుత్వ గోడౌన్ మందుబాబులకు అడ్డాగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోడౌన్ ఆవరణలో పట్టపగలే యథేచ్ఛగా కళ్ళు తాగుతూ మందుబాబులు ఎంజాయ్ చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గోడౌన్ పక్కనే నిర్వాహకులు కళ్ళు కాంపౌండ్ ఏర్పాటు చేసి గోడౌన్ ప్రహరీని కూల్చి మరీ మందుబాబులకు అడ్డాగా మార్చేశారని అంటున్నారు. గోడౌన్ ఆవరణలో కళ్ళు సేవించడమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని స్థానికులు ఆరోపించారు. అంతా తెలిసిన మార్కెట్ కమిటీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటున్నారు. లోకల్ ఉండే ఎస్ఐ గారికి వాళ్ళ పైన కంప్లైంట్ చేస్తున్నాము. అట్లే ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా చేస్తున్నాము. వాళ్ళ దుకాణంలో పెట్టి వాళ్ళు వ్యాపారం చేయాలి, కానీ ఈ మార్కెట్లకు వచ్చి వాళ్ళ బాక్సులు కూడా మార్కెట్లకు తీసుకొని ఇక్కడ ఈ పాఠశాలకు ఒక 50 మీటర్ల దూరం లోపల కళ్ళు కాంపౌండ్లు పందులు కోయడం కానీ జరుగుతుంది. నేను కలెక్టర్ దృష్టి కూడా తీసుకువెళ్ళాను. కలెక్టర్ గారు దానిపైన స్పందించి ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ జరగలేదు. కావున మీ మీడియా తరఫు నుంచి ఇది కోరుకోవడం ఏంటంటే ఇక్కడ 3-4 పాఠశాలలు కల్తీ వైన్ తయారు చేస్తున్న మహిళను అరెస్ట్ చేసి 112 బాటిల్స్ 90 లీటర్ల కల్తీ వైన్ బాటిల్స్ సీజ్ చేసి ముషిరాబాద్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన గెరాల్డింగ్ మిల్స్ అనే గృహిణి గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోనే కల్తీ వైన్ తయారు చేసి విక్రయిస్తుందని పోలీసులు తెలిపారు. గెరాల్డింగ్ మిల్స్ను ముషిరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ద్రాక్ష పండ్లు చక్కెరతో కల్తీ వైన్ తయారు చేసి వాటిని 2 లీటర్ల బాటిళ్లలో నింపి గెరాల్డింగ్ విక్రయిస్తుంది. కల్తీ వైన్ నింపేందుకు సిద్ధంగా ఉన్న ఖాళీ బాటిళ్లను కూడా సీజ్ చేశారు. గతంలో కూడా ఈమె కల్తీ వైన్ తయారు చేసి అరెస్ట్ అయిందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఒక్కొక్క బాటిల్ కూడా 750 ml ఉంది. ఈ విధంగా ఒక 90 లీటర్స్ వరకు మేము ఈ యొక్క ఫెర్మెంటెడ్ వైన్ని, అక్రమంగా తయారు చేసిన వైన్ని సీజ్ చేయడం జరిగింది. దీనిని గెరాల్డిన్ అనే ఒక మహిళ తన ఇంట్లో గ్రేప్స్ని, షుగర్ని, వీటిని 3 ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో 22 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 9 మందిని అరెస్టు చేసి 5 బైకులను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 3 మైనర్లు కూడా ఉన్నారు. గంజాయిని అమ్ముతున్న వారిని పట్టుకునే ప్రయత్నంలో కొందరు పరారయ్యారని డీసీపీ చెప్పారు. వారిని పట్టుకునేందుకు వేట సాగిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. బన్సిలాల్పేట డివిజన్ పరిధి మేకల మండిలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కళ్యాణానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ హాజరై అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయం చైర్మన్ కందిగంటి విజయ్ కుమార్ మాట్లాడుతూ 7 ఏళ్లుగా మహిమగల ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి వారం ఆలయంలో వేలాది మందికి అన్నదానం చేస్తున్నట్లు చెప్పారు. చిన్నగుండే చాలా చిన్నగుండే గుడి అందరం కలిసి గుడి కమిటీ కలిసి అందరం కట్టుడు అనేది గుడి కట్టుడు అయింది. అప్పుడు పబ్లిక్ ఇంత లేకుండే, ఇప్పుడు సంవత్సరం పెరుగుతున్నది పబ్లిక్. అమ్మవారు స్వచ్ఛమైన తల్లి, 60 సంవత్సరాల గుడి ఎల్లమ్మ తల్లి. మా కోరిక ఏంటంటే ఇప్పుడు మేము ఇంత కష్టపడుతున్నాము, మాకు ఒక షెడ్ లేకుండే. ఇవి ఇప్పటి వరకు నా జిల్లా డైరీ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.